జరిగింది కాబట్టి అట్లుంది. మొన్ననే చెప్పిన రాయలసీమలో కనుక అట్లా జరుగుంటే పరిగెత్తిచ్చి కొట్టేవాళ్ళం. ఈరోజు రాష్ట్రము ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందుతుంది, దానిపైన మాట్లాడరు. ఈరోజు నీళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు అలగనూరు రిజర్వాయర్ ఎందుకు పూర్తి చేయలేకపోయినారు? 30 కోట్లు అవుతుంది. ఈరోజు మా ప్రభుత్వం చేస్తుంది. అదే అలగనూరు వల్ల నీ నందికోట్కూరుకి ఈరోజు నీళ్ళు వస్తాయి. 2.5 టీఎంసీ నీళ్లు ఈరోజు మనం పెట్టుకోగలుగుతాం, వరదకు పోయే నీళ్లు. మరి అదే విధంగా బోల్లపల్లి రిజర్వాయర్ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ టేకప్ చేసింది. ఈరోజు రైతులపైన చిత్తశుద్ధి ఉండేది తెలుగుదేశం పార్టీకి. మరి డైవర్షన్ పాలిటిక్స్ అనేది మీరు మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంది. ఆ రోజు ఎలక్షన్స్ ఓడిపోతున్నామని తెలిసి ఏం చేయాలో అర్థం కాక ఇదే మా నంద్యాలలో ఆ రోజు మీరు కాదా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఆ రోజు ఎంతో వయసు కలిగే వ్యక్తిని 52 రోజులు జైల్లో పెట్టారు, కేవలం మీ యొక్క సేడిస్టిక్ ఆనందం కోసం. మీ నాయకుడికి కూడా ఇంకా బుద్ధి రాలేదేమో, ఇంకా మిమ్మల్ని ఎలా కంట్రోల్ చేయాలో ఇంకా నాకు అర్థం కావట్లేదు, మీకు ఇంకా సిగ్గు కూడా రాలేదు.